15 ఏళ్ల పాటు కూటమిదే అధికారం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఇది పదే పదే ప్రతి మీటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట. ఆయనకేమో ఫుల్ క్లారిటీ ఉంది. కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండడం అంటే ఏమిటి, ఆ తర్వాత ఏమిటి? కానీ జనసేన పార్టీకి క్లారిటీ ఉండాలి కదా. పవన్ కళ్యాణ్కి ఉండొచ్చేమో, కానీ ఆ పార్టీకి సీఎం చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు. మరో 15 ఏళ్ళు అంటే ఆయనకి 90 ఏళ్ళు వచ్చేస్తాయి, అంతే కదా. 90 ఏళ్ళు అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉంటాడా? ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నాడు, కూటమి 15 ఏళ్ల పాటు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం, అంతే కదా. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ మంత్రి నారా లోకేష్ గారు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ ఇల్లు మీడియా కూడా లోకేష్ గారిని బాగా హైలైట్ చేస్తుంది. ఇంకా నారా లోకేష్ గారు ఈ పని ఆ పని అని చూడకుండా అన్నీ తన భుజాల మీద వేసుకొని ముందుకెళ్తున్నాడు. అందుకే వైసీపీ వాళ్ళు కూడా నారా లోకేష్ గారిని సకల శాఖ మంత్రి అనేసి కూడా మాట్లాడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు కూడా పెంచుకొని అక్కడ ఓన్లీ లోకేష్ గారే మంత్రాలు కూడా నడిపించేస్తున్నాడు. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళాడు లోకేష్ గారు, సింగిల్గా వెళ్ళాడు. వెళ్ళి అక్కడంతా కూడా కేంద్ర మంత్రుల్ని కలిశాడు. వ్యక్తిత్వంతో, వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకునేలా ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేసి వాళ్ళ ఎల్లో మీడియాలో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే కూటమిలో మెజారిటీ వాటా తెలుగుదేశం పార్టీదే కాబట్టి వాళ్ళ హవా ఎక్కువగా కూడా ఉంటుంది. ఒక ఇంటి 10వ వంతు జనసేన, అదేవిధంగా బీజేపీది, 90% తెలుగుదేశం పార్టీది. అందువల్ల 15 ఏళ్ళు కాదు, మరి ఎన్నేళ్ళు కూటమి అధికారంలో ఉన్నా కూడా సీఎం పదవి మాత్రం తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా, లేకపోతే నారా లోకేష్ గారు ఉంటారా అనేది పక్కన పెడితే సీఎం పదవి మాత్రం తెలుగుదేశం పార్టీకే ఉంటుందే తప్ప మైనారిటీ వాటా ఉన్న జనసేన పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సీఎం పదవి అయితే రాదు. ప్రస్తుతం జనసేన పార్టీకి ఉన్నటువంటి 25 లోపు ఎమ్మెల్యేల సీట్లు వచ్చేసారి పెరగాలి, అంటే అసెంబ్లీ సీట్లు కూడా పెరగాలి. లేదంటే 1, 2 తక్కువ ఎక్కువ తప్ప వేరే ఫలితం ఉండదు. పైగా ఈ 5 ఏళ్ళు జనసేన పార్టీ తీరును గమనించినటువంటి ప్రజలు కూడా ఎలా స్పందిస్తారో కూడా మనం తర్వాత చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం, తెలుగుదేశం పార్టీ అన్నీ తెలిసిన ఏ ఒక్కరు కూడా ఈ 15 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనేసి పొరపాటును కూడా అంచనా వేయలేరు, మాట్లాడలేరు. మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడా? ఎల్లకాలం డిప్యూటీ సీఎంగా ఉండిపోవాలనేసి అనుకుంటున్నాడా? అసలు ఆయన ఆలోచన ఏమిటి? వీటన్నిటికీ సమాధానాలు పవన్ కళ్యాణ్ గారికి తెలిసేమో, ఆయన దగ్గర ఉండాయేమో. కానీ ఇంతో అంతో జనసేన పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఆశ అనేది వ్యక్తినైనా పార్టీనైనా ముందుకు నడిపిస్తుంది. ఇప్పటికీ జనసేన పార్టీ శ్రేణులు మెంబర్షిప్ డ్రైవ్ పట్ల అంత ఆసక్తిగా లేదనేది జనసేన పార్టీ యొక్క ఇన్సైడ్ వర్గాల సమాచారం. పార్టీ శ్రేణుల్లో మెల్లమెల్లగా పెరుగుతున్నటువంటి అసంతృప్తిని గమనించి ఇప్పుడు విశాఖపట్నంలో సభలు పెట్టాడు పవన్ కళ్యాణ్. దిద్దుబాటు చర్యలు ఎప్పుడు మంచిదే, కానీ పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం కూడా ఉండాలి కదా. అవి ఎక్కడా కానీ కనిపించలే ఆయన మాట్లాడుతుంటే మీటింగ్లో. పలానా సమయానికే మనం అధికారం చేపట్టాలి, లేకపోతే పలానా ఎన్నికల వేళకు అన్ని సీట్లలో పోటీ చేయాలి, లేదు కూటమినే అంటే చెరో సగం పోటీ చేసే స్థాయికి ఎదగాలి అనే లక్ష్యం ఉండాలి కదా. అక్కడ క్లారిటీ లేదు. అక్కడ జన సైనికులకు క్లారిటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. జన సైనికులు కూడా అక్కడ క్లారిటీ మిస్ అవుతున్నారు. అంటే
పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడు? జన సైనికులు మీరు ఎలానే జెండాలు మోస్తూ వెళ్ళండి, నేను ఇలానే డిప్యూటీ సీఎం పదవిలో ఉంటాను, మా అన్నగారికి ఏ ఎమ్మెల్సీనో లేకపోతే మంత్రి పదవిలో ఇచ్చుకుంటాము, మా నాదిన మనోహర్కి మంత్రి పదవులు ఇచ్చుకుంటాము, ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం, మీరు మాత్రం అన్ని జెండాలు మోయాలి. ఇంకో మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు, ఆ జనసేన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తా అని చెప్పేసి కూడా మాట్లాడాడు. దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. జనసేన పార్టీ జాతీయ పార్టీ కాదు, ఇంటర్నేషనల్ పార్టీ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, బీజేపీ, ఇప్పుడు మళ్ళీ తమిళనాడు అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో చక్కగా పరిపాలన చేయండి అయ్యా, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళండి, అక్కడ రైతులు, విద్యార్థులు వాళ్ళంతా కూడా అలమటిస్తున్నారు, వాళ్ళని చూసుకోండి అయ్యాటంటే ఇక్కడ రాష్ట్రాన్ని వదిలేసి జాతీయ రాజకీయాలు అంటాడు, తమిళనాడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, జాతీయ పార్టీ అంటాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంఘనానికి పోతుంది. ఇప్పుడు 1.5 సంవత్సర కాలంలోనే అప్రాక్సిమేట్గా 2 లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ రాష్ట్రంలో ఎకానమీ జనరేట్ చేసేది ఏమైనా ఉందా? రాష్ట్ర సంపద పెంచేది ఏమైనా ఉందా? వాటన్నిటిని గాలి వదిలేశారు. ఏదో దేశ రాజకీయాలు అంటారు, రాష్ట్ర రాజకీయాలు అంటారు, హిందూ అంటారు, ముస్లిం అంటారు, మత రాజకీయాలు అంటారు, కుల రాజకీయాలు అంటారు. ఈ రాజకీయాలు ఏందో, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏందో వైసీపీ అయితే బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. మరి జన సైనికులకైనా సరే క్లారిటీ ఉందా అంటే వాళ్ళకి క్లారిటీ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని జెండాలు పట్టుకోమంటే అన్ని జెండాలు పట్టుకొని మోయడమే వాళ్ళ ఎజెండాగా